యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కొత్తగా చెప్పాలా నీ మనసులోతు ఎంతో, వింతగా పాడాలా నీ ప్రేమ విలువ ఎంతో. నదిలాగా సాగే నీ పాశమే మదిలోన చేసే వనవాసమే. అక్క చెల్లెలి బంధం, అమ్మను మించిన త్యాగం, మమతను కమ్మిన మేఘం, పడమటి సంధ్యారాగం. జీవితంలో ఒక కొడుకుని పెంచలేకపోయారు, భార్యగా నన్ను చూసుకోలేకపోయారు. మీరైనా సంతోషంగా ఉన్నారా అంటే అదే లేదు. మనం ఎక్కడికైనా వెళ్తామే. ఎక్కడికంటే నేనేం చెప్పాలి? మీకేమైనా ఇల్లుందా వెళ్ళడానికి? రోడ్డును పడ్డమే కదా. మామూలుగా దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు. ఇప్పుడు దేవుడే వెళ్ళిపోమన్నాడు కదా, వెళ్ళిపోవాల్సిందే. ఇంకా నిలబడ్డారేంటండి? ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలి కదా, పదండి. అది కాదు పద్మం, రండి. నాన్న చేసింది తప్పనాలో ఒప్పనాలో అర్థం కావడం లేదు. నాకు మంచి చేయబోయి నాన్న చిక్కుల్లో పడ్డాడు. మామయ్య కోపంలో న్యాయం ఉంది. ఆయన నిబంధనలు పెట్టుకున్నాడు, ఎవరు ఎలా ఉండాలి అనేది. ఇక మనమేం చేయగలం? ఏంటి శ్రీను, నువ్వు కూడా నిజంగానే వెళ్ళిపోతున్నావా? అదే, నువ్వు నిజంగా వెళ్ళిపోతున్నావా? మా మామయ్య చెప్పిన తర్వాత వెళ్ళకుండా ఎలా ఉంటాం ఆద్య? అంటే మీ అమ్మ నాన్నల్ని కదా వెళ్ళమంది, నువ్వెందుకు వెళ్తున్నావు? వాళ్ళెక్కడుంటే నేను అక్కడే ఉండాలి ఆద్య. ఇది మా మామయ్య ఇల్లు, ఇన్నాళ్ళు ఇక్కడున్నాను. ఇప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుంది. మా మామయ్య మాటకి ఎదురు చెప్పగలమా? అలా అని కాదు, మళ్ళీ ఒకసారి అడిగితే ఒప్పుకుంటారేమో. వెళ్ళమనేగానే వెళ్ళిపోతారా? నువ్వు బాధపడుతున్నావా ఆద్య? నాకు తెలుసు ఆద్య, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. కానీ ఆ మాట బయటికి ఎందుకు చెప్పవు ఆద్య? ఆ మాట నువ్వు నాతో చెప్పుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. శ్రీను, ఏదో జస్ట్ ఫ్రెండ్లీగా అడిగాను. ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్నారు కదా, ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు బాధపడతారని చెప్పాను. అంతేనా? చూసావా ఆద్య, ఒక్కసారిగా మామయ్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు. కానీ నేను ఏది నమ్మినా నువ్వు మాత్రం నన్ను ప్రేమిస్తున్నావని నమ్ముతున్నాను.
నీకెప్పుడైనా మనసులో మాట చెప్పాలనిపిస్తే చెప్పు ఆద్య. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నీకు ఇంత చెప్పినా అర్థం కాదా శ్రీను? ఉండమనడానికి వస్తే ప్రేమ అంటావేంటి? మామయ్య ఆయన మనసులో ఏమీ దాచుకోకుండా బయటికి వెళ్ళిపోమన్నాడు. కానీ నువ్వు మాత్రం మనసులో నా మీద ప్రేమ దాచుకుని బయటికి తిడుతున్నావు. సరేలే ఆద్య, నిజం ఏదో ఒకరోజు బయటపడుతుంది. నువ్వెంత చెప్పినా మారో. అక్క, ఒకసారి నువ్వైనా చెప్పొచ్చు కదా. ఇప్పటికిప్పుడు సీను వెళ్ళిపోతే చారుతో ఎంగేజ్మెంట్ అయిపోయింది. రేపో మాపో పెళ్ళి కూడా, ముహూర్తాలు కూడా పెట్టేశాం కదా. సడన్గా ఇంటి నుంచి వెళ్ళిపోమంటే సీను పెళ్ళి ఎలా చెయ్యాలో నాకు అర్థం కావట్లేదక్క. మనం మాత్రం ఏం చేస్తాం పార్వతి? ఆయనన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. చారు పెళ్లి విషయంలో కూడా ఏదో ఒకటి ఆలోచించే ఉంటారు. ఒకసారి అడగలేకపోయావా? అయ్యో, బావగారితో నేను మాట్లాడలేను. ఈ ఇంట్లో బావగారిని మార్చగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే అక్క. నువ్వు తప్పించి ఇంకెవరూ చెయ్యలేరు. ఏం చేయగలను పార్వతి? వాళ్ళిద్దరికంటే నాకే పెద్ద శిక్ష వేశారు. ఇక నేనేం మాట్లాడగలను చెప్పు? అలా అనకక్క, నువ్వే మాకు దిక్కు. ఇక్కడ నష్టపోయింది వెంకట్రావన్నయ్య, పద్మావతి కదా. నువ్వెందుకింత బాధపడుతున్నావు? లేదక్క, మేము నష్టపోయాం. చారు పెళ్లి చెయ్యకపోతే మా అక్క బావ మనస్తాపం చెంది చచ్చిపోయేలా ఉన్నారు. అలా మాట్లాడతావేంటి పార్వతి? లేకపోతే ఏంటక్క, ఉన్నది ఒక్కగానొక్క కూతురు. ఇప్పటికే 4 సంబంధాలు చెడిపోయి దేవుడి దయవల్ల సీను దొరికాడనుకున్నాం. ఇప్పుడు ఈ సంబంధము చెడిపోయిందంటే మా బావగారు ఏమైపోతారో తెలియదు. చారు కూడా నిన్ను పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తుంది కదా. నీ కూతురు అనుకుని ఆలోచించక్క, బావగారిని ఒప్పించక్క. అది కాదు పార్వతి, ఆయన నా మాట వింటారంటే ఒప్పించగలను. కానీ ఆయన నాతో మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. లేదక్క, నీ మీద కోపం ఉన్నా నువ్వంటే గౌరవం ప్రేమ అలానే ఉంది. దయచేసి నువ్వే ఒప్పించాలక్క. పార్వతి, నీకెలా చెప్తే అర్థమవుతుందో అర్థం కావడం లేదు పార్వతి. తర్వాత నేను ఆయన అడిగినా కూడా ఆయన కోప్పడితే నువ్వే బాధపడతావు. నా మాట విను పార్వతి. ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది. అక్క, అంత మాట అనకక్క. చారు నా పెళ్లి జరుగుతుందో లేదోనని ఇప్పటికే గోల గోల చేస్తోంది. పోలే, ఇప్పటికి జరిగిందేదో జరిగిపోయింది. బావగారిని మాత్రం నువ్వే మార్చాలక్క. సీను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఒంట్లో నుంచి తన ప్రాణం పోయేలా ఉంది. అక్కడి దాకా రావద్దు. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలక్క. పార్వతి, అవునమ్మా, నిన్ను చెప్పింది నిజమే. సీను బావ ఇప్పటికిప్పుడు బయటికి వెళ్ళి ఎలా ఉండగలడు?
చారు గురించి వదిలే. శ్రీను బాబా మన కోసం ఎంత కష్టపడ్డాడు. ఆ రోజు ప్రభాస్ విషయంలో నా పేరు బయటికి చెప్పకుండా 100 కొరడా దెబ్బలు తిన్నాడు. అలాంటి వ్యక్తిని ఇంట్లో నుంచి పంపించేయడం ఏంటమ్మా? అల్లుడనే మాటే కానీ ఇంటికి కొడుకుగా ఉన్నాడు. సీను అంటే మీకు ఎంత అభిమానమో ప్రేమో నాకు తెలుసు. ఈ ఇంటి నుండి శ్రీను వెళ్ళిపోతే ఒక కన్ను పోయినట్టే. నేను మిమ్మల్ని చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు అనుకున్నాను. మీరు బయటికి చెప్పి బాధపడుతున్నారు, నేను బయటికి చెప్పట్లేదు. కానీ 100 మందికి సమాధానం చెప్పే వాళ్ళని ఒప్పించడం అంత సులువైన పని కాదు. ఏదైనా అవకాశం వస్తే తప్పకుండా ఆయనతో మాట్లాడతాను. ప్రతి మనిషికి కలదొక కథ, విధాత లిఖించు విధేయదా. నడి సంద్రపు సుడిలోనే నావగా ఊగెనులే ప్రతియదా. కలతేదైనా కలవరమైనా నేను సృజించి మధించి విధాత రచించు గాథలే ఇంతేనా. నీవు చూసే లోకాన జీవితంలో వింతేనా. మారదా ప్రతి క్షణాన. అత్తయ్య, మేము వెళ్తున్నాం. బావగారు, మీ గురించి మాట్లాడేంత అర్హత స్థాయి కూడా మాకు లేదు బావగారు. అంత గొప్పవాళ్ళు మీరు. నేనిక్కడ చేతగానే అసమర్థుల్లాగా ఉంటే నన్ను, నా కుటుంబాన్ని పిల్లల్లా చూసుకున్నారు మీరు. అంత విలువిచ్చి నన్ను ఇక్కడ ఉండమన్నారు, కానీ నేనే ఆ విలువని పోగొట్టుకున్నాను బావగారు. నన్ను క్షమించండి బావగారు. మేము వెళ్ళొస్తాం. మావయ్య ఆగండి. నాన్న, మావయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నాన్న ఆపండి. నాన్న మామయ్య, నేను కూడా వెళ్తున్నాను. ఎప్పటికైనా నేను మీ కొడుకులు అంటున్నా. ఎప్పుడు నా అవసరం వచ్చినా పిలవండి, నేను వస్తాను. సినయ్య, నువ్వు కూడా. వాళ్ళు ఎక్కడుంటే నేను అక్కడే కదా అత్తయ్య. పద్మ, ఆగవే. మీ అన్నయ్య వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? పెళ్ళకి ఏం చేయమంటావమ్మా? చెప్పేశాడు కదా అన్నయ్య, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదని. అన్నయ్య మమ్మల్ని ఇంత అవమానించాక ఇక ఈ ఇంట్లో విలువే ఉంటుంది. ఇక్కడ నుండి మాటలు పడ్డం కన్నా బయటికెళ్ళి పాటలు పడ్డం మంచిది. ఏంటన్నయ్యా నువ్వు కూడా?
పద్మ తెలుసో తెలియకో వెళ్ళిపోవాలనుకుంది. మీరు కూడా ఏదో ఒక మాట అంటే వెళ్ళిపోతారా? క్షమించమని అడిగితే ఆయన మనసు కరగదా? మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వరా? నాకు రఘురాంబాబు గారిని అడిగే ధైర్యం లేదమ్మా. ఇప్పటికే నేను చేసిన తప్పుకి లోపల కుమిలిపోతున్నానమ్మా. ఇంకా ఆయన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు చెల్లెమ్మ. అది కాదన్నయ్యా, రఘురాం గారి కుటుంబం అంటే అందులో మీరు కూడా ఉంటారు. సీనయ్య, నువ్వు మమ్మల్ని సొంత అమ్మా నాన్నలన్నావు కదా. ఈ అమ్మా నాన్నల్ని వదిలేసి వెళ్ళిపోతావా? మీ మావేని నువ్వైనా అడగచ్చు కదా సీనయ్య. ఏమని అడగమంటారు అత్తయ్య? మా నాన్న తాగుబోతూ క్షమించేయండి అని అడగమంటారా? ఏ పని చేయలేడు, మీరే భరించాలి అని అడగమంటారా? నిజానికి మామయ్య ఎప్పుడో ఈ పని చేసి ఉండాల్సింది. కానీ ఇంతవరకు వెళ్ళిపోమ్మని లేదంటే అది మామయ్య గొప్పతనం. ఈరోజు చెప్పినా వెళ్ళకపోతే ఇంతకంటే పెద్ద తప్పు ఏమీ ఉండదు అత్తయ్య. రఘు, అన్నయ్య పద్మ బాధలోనూ సంతోషంలోనూ మనతో కలిసి ఉన్నారు. ఎప్పుడు వెళ్ళిపోమంటే ఎటు వెళ్తారో? అసలు సీను పెళ్లి ఎలా చేస్తారండి? మీరే ఆపండి. నేను వెళ్ళమంది వెంకట్రావు పద్మని మాత్రమే, శ్రీనుని కాదు. అదేంటి బావగారు, తల్లి తండ్రిని వదిలేసి బిడ్డలుండగలరా? వాడిని చిన్నప్పటి నుంచి నా వారసుడిగానే చూశాను. వాడికి నా మాట మీద గౌరవం ఉంటే ఇక్కడే ఉంటాడు. మామయ్య, నేను చిన్నప్పటి నుంచి మీ చేతిలోనే పెరిగాను మామయ్య. మా నాన్న పట్టించుకోకపోయినా రామలక్ష్మితో పాటు గోరు ముద్దలు కూడా తినిపించారు నా. మీరు ఏ శిక్ష వేసినా భరిస్తాను నేను. ఎంత కష్టం వచ్చినా ధర్మాన్ని వదలకూడదని మీరే చెప్పారు మామయ్య. తల్లిదండ్రులని వదిలేసి ధర్మాన్ని తప్పలేను మామయ్య. ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించండి మామయ్య. మీ మాట కాదంటున్నాను. మా అమ్మ నాన్నతో పాటు వెళ్ళిపోతున్నాను. నాన్న, అది కాదు సీనయ్య. పద్మ, ఇంకెప్పుడు నేను తప్పు చేయమని చెప్పండి పద్మ. ఇన్నాళ్ళు అందరూ ఉన్న ఇల్లు బృందావనంలో ఉండేది. ఇప్పుడు ఇలా పొట్టకొక్కరు గుట్టకొక్కరు అయిపోయి ఈ బృందావనాన్ని ఎడారి చేయకండి.
సీను వెళ్దాం పద. నన్ను ఆగ పద్మ, ఆగవే. రేయ్, ఒరే రఘు, వాళ్ళు చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నానురా. ఒక్కగానొక్క కూతురు బయటికి వెళ్తే ఎలా బతుకుతుందిరా? కొడుకు పెళ్ళి ఎలా చేస్తుందిరా? ఎలా బ్రతుకుతుందిరా? ఈ ఒక్కసారికి క్షమించరా. ఇంకొకసారి తప్పు చేస్తే నేనే వాళ్ళని వదిలేస్తాను. క్షమించమని చెప్పరా.